మసాలా టీ, అల్లం టీ పెట్టుకోవడానికి ఒక యాలక్కాయ నలకట్టుకుంటున్నాను. యాలక్కాయ, అల్లము ముదిరిన అల్లం తీసుకోనండి. ముదిరిన అల్లం అయితే పీస్ వస్తుంది, బాగా పీస్ వస్తే మనకి బాగా టేస్ట్ వస్తుంది కాఫీ టీ. అదిగండి గిన్నె పెట్టుకున్నానండి, పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు వాటర్ పోస్తున్నాను. దాంట్లోకి యాలక్కాయలు వేసాను. నెక్స్ట్ అల్లం అండి, ఇదిగోండి అల్లం. బాగా తెరలాలి వాటిని. అయ్యో బాగా మరగాలి. టీ పొడి మట్టుకి ఇప్పుడు వేయవాకండి, అది బాగా కలిసిపోవాలి, మరగాలి. అది యాలక్కాయ రసము, అల్లం రసము మొత్తం దిగి తెరలాలి నీళ్ళు. అయ్యో అలా తెరలాలండి, ఆ రసం అంతా దిగిపోవాలి దాంట్లోకి. అలా తెరలేటప్పుడే ఒక్క స్పూను పంచదార ఇది వేసుకుందాం, టీ పొడి. ఇదిగోండి టీ పొడి వేయలేదండి, కొంచెం పంచదార వేద్దామని చెప్పి దాంట్లోకి ఇదిగోండి ఒక్క స్పూన్ పంచదార వేస్తున్నాను, మరింత వేయట్లేదు. ఆ అల్లంలోకి దిగాలి, బాగా తిప్పుతూ ఉండాలి గెరటి పెట్టి, బాగా తెరుగుతేనే బాగుంటాయండి ఆ రుచి. ఇదిగోండి ఒక స్పూను టీ పొడి కూడా వేద్దాము. ఇదిగోండి పొడి ఒక స్పూన్ వేసాను. ఇదిగోండి మనం కాఫీ పొడి వేసాక మట్టికి హైలోనే పెట్టుకొని పొంగు రావాల్సిందేను. చూడండి మంచిగా మసాలా టీ పొద్దున్నే హాయిగా ఉంటుందండి. నిజంగా ఎంతమంది తాగుతారో నాకు తెలియదు, కానీ నేనైతే పొద్దున్నే తాగుతాను. ఇదండి చూడండి, ఇంక బాగా పట్టి తెరలకూడదు, అది ఒక్కటి గుర్తుంచుకోండి. టీ పొడి వేసాక మళ్ళీ మనకి టీ పొడికి కాంబినేషన్ అది అల్లం వేసాం కదా, అల్లం ఫ్లేవర్ పోతుంది. అదిగోండి చూడండి, ఇంకా మనం పాలు పోసుకుందాం. ఏదైతే గలాస్తో నేను నీళ్ళు పోసానో అదే గలాస్తో పాలు పోసాను. చూడండి పొంగు రాకుండా అలా తిప్పుకుంటూ బాగా గెరటి పెట్టి బాగా కలుపుకోవాలండి. కలుపుకుంటేనే వాటి రుచి అది బాగా దిగుతాయి ఆ రసం అనేది. చూడండి మంచి ఫ్లేవర్తో అల్లము యాలకులతో అసలు మసాలా టీ అంటే ఇయ్యనండి. మంచి ఆరోగ్యం, జలుబు చేసిన వాళ్ళకైనా ఎవరికైనా బాగా అసలు పొద్దున్నే తాగాలండి. కాఫీ తాగండి, మన టీ తాగండి మనకు టైమే కాలవదు. ఇదిగండి టీ తాగేవాళ్ళు ఎంతమంది అన్నారు నాకు కామెంట్ చేయరా? ఇంతకన్నా బాగా పెడితే మట్టి నాకు కామెంట్ చేయండి, ఇంతకన్నా రుచిగా ఉంటాయి మట్టుకి. ఒక్కసారి ఈ టీ టేస్ట్ చేసి చూడండి, మీరే సూపర్గా ఉన్నాయి అని చెప్పి కామెంట్ చేస్తారు. చూడండి మనం గెరటి పెట్టి తిప్పుకుంటూ ఉంటే ఆ రసం అనేది బాగా దిగుతుందండి. దిగిందంటే సూపర్గా ఉంటాయి, కానీ మరీ ఎక్కువ కాగకూడదు. స్టవ్ ఆపేస్తున్నాను. గ్యాస్ ఉపయోగపడుతుంది తీరా నాయన, నువ్వు కూడా నా దగ్గరవే. ఇక మంచి కాఫీ పొద్దున్నే తాగి ఎంజాయ్ చేయండి.